అందరికీ గెట్ ఇట్ క్లియర్ విత్ గోవింద్ ఛానల్కి స్వాగతం అండి. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్లే 60 పోస్టులు రాబోతున్నాయి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3, ఇందులో దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే కార్యనిర్వహణాధికారి గ్రేడ్ 3 కింద ఏపీపీఎస్సీ నుంచి 60 పోస్టులు వెలువడబోతున్నాయి. ఆల్రెడీ మనం దీన్ని ఎట్లా క్రాక్ చేయాలో ఒక స్ట్రాటజీ వీడియో మాట్లాడుకున్నాం. అలాగే 1-2 పార్ట్స్ ప్రథమస్కందం భాగవతం ప్రథమస్కందంలో 1-2 పార్ట్స్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇప్పుడు థర్డ్ పార్ట్లోకి ఎంటర్ అవబోతున్నాం. ఫ్రెండ్స్, మీకు ఒకటి చెప్తున్నాను, ఈ క్వశ్చన్స్ మీరు ఏవి వీడియోస్ చూసి రాసుకోవాల్సిన అవసరం లేదు. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో వదులుతున్నాను. మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి మీకు తెలిసిన క్వశ్చన్స్ని 1, 2, 3 అంటే ఇప్పుడు ఒకసారి, రేపు ఒకసారి, ఎగ్జామ్ ముందు ఒకసారి 3 సార్లు ప్రిపేర్ అవ్వండి. అలాగే మీకు తెలియని క్వశ్చన్స్, గుర్తుండని క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సేవ్డ్ మెసేజెస్లో పంపుకోండి. ఆ సేవ్డ్ మెసేజెస్లో పంపుకొని రోజుకు ఒకసారి చదువుకోండి. మీకు ఇంకా జీవితంలో మర్చిపోరు. ఇది మనం ఫాలో అయ్యే ట్రిక్. ఏదైనా సరే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేస్తుంటే ఏదైనా మర్చిపోము. నెంబర్ ఆఫ్ టైమ్స్, 1 కాదు, 2 సార్లు మర్చిపోతాం, 3 సార్లు, 4 సార్లు, ఏదో టైంలో మీకు కంపల్సరీగా ఆన్సర్ గుర్తుంటుంది. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడమే ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం భాగవతం గురించి మాట్లాడుకుంటాం. భాగవతంలో కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాను. భాగవతం అన్నది పరీక్షిత్తుకి శుకుడు చెప్పాడు. పరీక్షిత్తు అనేవాడు 7 రోజుల్లో చనిపోతాను అనగా శుక మహర్షి పరీక్షిత్తుకు వచ్చి చెప్పాడు. శుకుడు ఎవరు అంటే వ్యాసుడి యొక్క కొడుకు. వ్యాసుడు భాగవతాన్ని రాసింది ఎవరు అంటే వ్యాసుడు అండి. మనం ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాం యజ్ఞుని యొక్క తల్లిదండ్రులు ఎవరు. ఆల్రెడీ 20 క్వశ్చన్స్ మాట్లాడుకున్నాం. సో 21st క్వశ్చన్ వచ్చేసి యజ్ఞుని యొక్క తల్లిదండ్రులు ఎవరు? అకూతి, రుచి. యజ్ఞుని యొక్క తల్లిదండ్రులు అకూతి, రుచి. యజ్ఞుడు ఎవరండి అంటే మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం లాస్ట్ వీడియోలో. మనకి విష్ణువు యొక్క అవతారాలు ఉంటాయి. భాగవతం అన్నది ఎవరు చెప్తుందంటే విష్ణువు యొక్క అవతారాలు, అతని యొక్క లీలల గురించి చెప్తుంది. సో విష్ణువు యొక్క అవతారాలు ఏంటంటే 1వ అవతారం ఆది విష్ణువు, 2 యజ్ఞవరాహం, 3 నారదుడు, 4 నరనారాయణుడు, 5 కపిల మహర్షి, 6 దత్తాత్రేయుడు, 7 యజ్ఞుడు. ఈ 7 విష్ణువు యొక్క అవతారాలు. ఇలాంటివి 21 అవతారాలు ఉన్నాయండి. వీటిలన్నింటి గురించి భాగవతం డిస్కస్ చేస్తుంది. 22వ అవతారం వచ్చేసి కల్కి. కలియుగం ఎండింగ్లో ఇతను పుడతారు అని చెప్పేసి మనకి స్టోరీ. సో ఈ 7 విష్ణువు యొక్క అవతారాలండి. సో ఇప్పుడు 5వ అవతారం ఎవరు అంటే కపిల మహర్షి. కపిల మహర్షి ఎవరి యొక్క కొడుకు అండి అంటే కర్దముడు దేవహూతి. కర్దముడు దేవహూతి యొక్క కొడుకు కపిల మహర్షి. కపిల మహర్షి కర్దముడు దేవహూతి యొక్క కొడుకు. 6వది దత్తాత్రేయుడు ఎవరి కొడుకు అంటే అనసూయ అత్రి. అనసూయ అత్రి మహర్షి యొక్క కొడుకు దత్తాత్రేయుడు. అలాగే 7వది ఎవరంటే యజ్ఞుడు అండి. యజ్ఞుడు ఎవరి కొడుకు అంటే అకూతి, రుచి యొక్క కుమారుడు యజ్ఞుడు. ఇతని యజ్ఞుడు ఏం చేశాడు అంటే స్వయంభువ మన్వంతరం నుంచి రక్షించిన వాడు ఎవరు అంటే ఈ యజ్ఞుడే స్వయంభువ మన్వంతరం నుంచి జనాలందరినీ రక్షించాడు. సో అసలు ఫస్ట్ మన్వంతరం అన్న టాపిక్ గురించి వద్దాం. మన్వంతరం అంటే ఏంటండి? మామూలుగా మనకి 365 రోజులు కలిపితే 1 సంవత్సరం అండి, అంతేనా? అలాంటివి 360 సంవత్సరాలు, 360 సంవత్సరాలు కలిపితే ఒక దైవిక సంవత్సరం, ఒక డివైన్ ఇయర్ అండి. అంటే దేవతలకి ఒక రోజు అయినట్టు. 360 సంవత్సరాలు కలిపితే దేవతలకి ఒక దైవిక సంవత్సరం అయినట్టు. అట్లాంటివి 8,52,000 దైవిక సంవత్సరాలు కలిపితే ఒక మన్వంతరం అండి. ఒక మన్వంతరం. ఒక్కొక్క మన్వంతరంకి ఒక్కొక్క అధిపతి ఉంటాడు. ఇప్పుడు ఈ స్వయంభువ మన్వంతరంకి స్వయంభువుడు అన్నవాడు అధిపతి. ఈ స్వయంభువ మన్వంతరంలో అప్పుడు రక్షించిన వాడు ఎవరు అంటే యజ్ఞుడు. ఇలాంటి మన్వంతరాలు 14 ఉంటాయండి. ఇలాంటి మన్వంతరాలు 14 ఉంటాయి. 14 మన్వంతరాలు కలిపితే బ్రహ్మకి ఒక రోజు, ఒక రాత్రి. ఇది బ్రహ్మ కల్పం. దీనికి బ్రహ్మకి ఒక రోజు అవుతుంది. అలాంటి బ్రహ్మకి 100 సంవత్సరాల ఆయుష్ ఉందండి. ఇది మన టైం లైన్. సో యుగాల గురించి వస్తే
ఒక మన్వంతరంలో 71 యుగాలు ఉంటాయండి. దాన్ని డివిజన్ చేసుకుంటారు. ఒక్కొక్క యుగం ఒక్కొక్క లైఫ్ స్పాన్ ఉంటుంది. సో అన్నిటికంటే తక్కువ లైఫ్ స్పాన్ ఉండేదేమో కలియుగం, అన్నిటికంటే ఎక్కువ ఉండేదేమో సత్యయుగం. సో మీకు ఇది క్లియర్గానే అర్థమైంది కదా. సో 365 days 1 year అండి. 1 year అలాంటి 360 years కలిపితే ఒక దైవిక ఇయర్, డివైన్ ఇయర్. ఇలాంటి డివైన్ ఇయర్స్ 8,52,000 కలిపితే ఒక మన్వంతరం. ఒక మన్వంతరం ఈక్వల్స్ టు 71 యుగాలు. 71 యుగాలు, 71 మహాయుగాలు. 71 మహాయుగాలు అంటే ప్రతి దాంట్లో ఒక కలియుగం, ఒక సత్యయుగం, ఒక త్రేతాయుగం, ఒక ద్వాపర యుగం, ఒక కలియుగం. ఇలాంటివి 4 కలిపితే ఒక మహాయుగం అవుతుంది. ఇలాంటివి 71 మహాయుగాలు ఒక మన్వంతరంలో ఉంటాయి. అలాంటివి 14 మన్వంతరాలు కలిపితే బ్రహ్మకి ఒక రోజు ఒక రాత్రి అవుతుందండి. అర్థమైంది కదా. ఒక రోజు ఒక రాత్రి అవ్వాలంటే దీన్ని బ్రహ్మకల్పం అంటారు. అలాంటి మన బ్రహ్మగారికి మనకి 100 సంవత్సరాలు ఆయన ఆయుష్. అలా ప్రతిసారి మనకి బ్రహ్మ మళ్ళీ జన్మిస్తూ ఉంటారు. మళ్ళీ అట్లా మనకి సృష్టి జరుగుతూ ఉంటుంది. ఇది మన టైం లైన్. సో ఇప్పుడు మనం ఇలాంటి మన్వంతరాలు చూసుకుంటే ఇలాంటివి 14 మన్వంతరాలు ఉన్నాయండి. 14 మన్వంతరాలు ఉంటే ఆ 14 మన్వంతరాల పేర్లు ఇవి. అందులో ఇప్పుడు ప్రజెంట్ మనం వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. వైవస్వత మన్వంతరం. ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే స్వయంభువ మన్వంతరం ఫస్ట్ది, స్వరోచిష మన్వంతరం. ఆ తర్వాత ఇవి కొంచెం 1, 2, 3 ఉత్తమ, తపస, ఈ 4 గుర్తుపెట్టుకోండి. తర్వాత మన నెక్స్ట్ ఏంటంటే సవర్ణి మన్వంతరం, ఇంద్ర సవర్ణి మన్వంతరం లాస్ట్ది. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఒకసారి రోజుకొకసారి ఎప్పుడైనా చూస్తే మీకు గుర్తొచ్చేస్తాయి ఇవన్నీ మన్వంతరాలని. మీకు అర్థమైంది కదా. మన్వంతరం అంటే ఏం లేదు, యూనిట్ ఆఫ్ టైం. నెక్స్ట్ నారాయణ యొక్క 8వ అవతారం ఏంటి? ఆల్రెడీ 7 మాట్లాడుకున్నాం. 7వ అవతారం ఏంటండి అంటే యజ్ఞుడు అండి. 6వ అవతారం ఏంటండి అంటే దత్తాత్రేయుడు. అలా 8వ అవతారం ఏంటి అంటే ఉరుక్రముడు అంటారండి 8వ అవతారం. దీన్నే కొంతమంది ఎట్లా అంటున్నారంటే రిషభనాథుడు. మన జైన్ తీర్థంకరాస్లో ఫస్ట్ తీర్థంకర, జైన్ తీర్థంకుల్లో ఫస్ట్ తీర్థంకర రిషభనాథుడు అండి. అతను వేరు ఇతను వేరు అని కొంతమంది అంటారు, ఇద్దరు ఒకటే అని కొంతమంది అంటారు. మనం ఉరుక్రముడు లేదా రిషభనాథుడు ఇద్దరిని గుర్తుపెట్టుకోవడం మంచిదండి 8వ అవతారం కింద. ఈ ఉరుక్రముని యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే మేరు నాభి అన్నది ఉరుక్రముని యొక్క తల్లిదండ్రుల పేర్లు. మేరు నాభి. అలాగే మనం ఇప్పుడు యజ్ఞుడి యొక్క తల్లిదండ్రులు ఎవరు? అకుతి, రుచి. తర్వాత 6వది దత్తాత్రేయుని యొక్క తల్లిదండ్రులు ఎవరు? అనసూయ, అత్రి. 5వది కపిల మహర్షి. అతని యొక్క తల్లిదండ్రులు ఎవరు? కర్దముడు, దేవహూతి. 8వది ఉరుక్రముడు లేదా రిషభనాథుడు. అతని తల్లిదండ్రులు ఎవరు అంటే మేరు నాభి అండి. ఈ 5, 6, 7, 8 అవతారాలు మనకి ఇప్పటికి పూర్తయ్యాయి. నెక్స్ట్ ఉరుక్రమ అవతార లక్ష్యం ఏంటంటే విద్వాంసులను పరమహంస మార్గమును చేర్చుట. విద్వాంసులను అంటే స్కాలర్స్ని విష్ణువు యొక్క అబోర్డ్, విష్ణువు దగ్గరికి తీసుకెళ్ళడం అంటే లేదంటే వైకుంఠానికి తీసుకెళ్ళడమే ఈ ఉరుక్రమ అవతార యొక్క లక్ష్యం. నెక్స్ట్ నారాయణ 9వ అవతారం గురించి వచ్చేసిందండి. మనం ఆల్రెడీ 8 అవతారాల గురించి చెప్పుకున్నాం. 8వ అవతారం ఏమో ఉరుక్రముడు, 7వ అవతారం ఏమో యజ్ఞుడు, 6వ అవతారం ఏమో దత్తాత్రేయుడు, 5వ అవతారం ఏమో కపిలుడు. అలాగే ఇప్పుడు 9వ అవతారం ఎవరు అంటే పృథు చక్రవర్తి. సో ఈ పృథు చక్రవర్తి అన్న ఆయన మనకి 9వ అవతారం కింద విష్ణువుకి పుట్టాడు. సో ఇందులో మనకు చిన్న స్టోరీ ఉందండి. పృథు చక్రవర్తి దగ్గర చిన్న స్టోరీ ఉంది. మనం భూమిని పృథివీ అని కూడా అంటూ ఉంటాం. భూమిని ఏమంటామండి? పృథివీ అని కూడా అంటాం. ఎందుకు వచ్చిందంటే ఈయన వల్లే ఆ పేరు వచ్చిందండి. ఒకనొక టైంలో రాక్షసరాజు ఒక రాజు ఉండేవాడు. అతను చాలా అంటే ఇబ్బందులు పెట్టేవాడు జనాల్ని. అతని పేరే వేనరాజు జనాల్ని చాలా ఇబ్బంది పెట్టేవాడు. సో ఇతన్ని మొత్తానికి ఎట్లాగో మాయ చేసి మహర్షులందరూ కలిపి ఇతన్ని చంపివేయడం జరిగింది. సో ఇతన్ని చంపివేస్తే ఈ వేనరాజు యొక్క తొడని చిలికారు. తొడని చిలికితే నిషాదుడు వచ్చాడు.
నిషాదుడు పొట్టివాడు. తొడ, ఈ వేనరాజు యొక్క బాడీని, ఈ యొక్క తొడని చిలికారు. నిషాదుడు అన్నతను పుట్టాడు. ఈ నిషాదుడు అతని యొక్క పిల్లలు కూడా ఈ వేనరాజులాగే జనాలు ఇబ్బంది పెట్టడం, చాలా ఇబ్బందులు పాలు చేయడం, యజ్ఞం చేయకుండా చేయడం, అట్లాంటి పనులు చేశారు. నెక్స్ట్ ఈ వేనరాజు యొక్క చేతులని, లేదా నాకు తెలిసి భుజాన్ని, వేనరాజు యొక్క భుజాన్ని చిలికారండి ఈసారి. తొడని చిలికితే నిషాదుడు అతని కొడుకులు పుట్టారు, వీళ్ళు కూడా ఇబ్బంది పెట్టారు. నెక్స్ట్ ఇతని భుజాన్ని చిలికారు. భుజాన్న చేతున్న కన్ఫ్యూజ్ అయిన భుజాన్ని చిలికారు. ఇతని భుజాన్ని చిలికినప్పుడు పృథు చక్రవర్తి పుట్టాడండి. పృథు చక్రవర్తి పుట్టాడు. అట్లాగే ఇంకో అమ్మాయి కూడా పుట్టింది. ఈ పృథు చక్రవర్తికి ఒక చెల్లి కూడా పుట్టింది. ఈ పృథు చక్రవర్తి ఏం చేశాడు, లోకాన్ని పాలిస్తున్నప్పుడు చాలా కరువు కాటకాలు వచ్చేసాయండి. కరువు వస్తే ఈ పృథు చక్రవర్తి భూమిని గోవు కింద చేసి, ఆ గోవులోంచి భూమికి కావాల్సిన మొత్తం పదార్థాలు, జనాలకు బతకడానికి కావాల్సిన మొత్తం పదార్థాలు ఈ గోవులోంచి పితికాడు. కాబట్టి అందుకని దీనికి పృథు చక్రవర్తి, అందుకని భూమికి మనకి పృథువి అని పేరు వచ్చిందండి. ఈ పృథు చక్రవర్తి గోవులోంచి భూమికి మనుషులు బతకడానికి కావాల్సినవన్నీ వస్తువుల్ని పితికాడు కాబట్టి భూమికి పృథ్వీ అని పేరు వచ్చిందండి. ఇతను 9వ అవతారం. 8వ అవతారం ఎవరు, వృషభనాథుడు లేదా ఉరుక్రముడు. 7వ అవతారం యజ్ఞుడు. 6 దత్తాత్రేయుడు. 5 కపిల మహర్షి. గుర్తుపెట్టుకోవాలి. 4 నరనారాయణులు, 3 నారదుడు, 2 వచ్చేసి మనకి యజ్ఞవరాహం, 1 ఆది విష్ణువు. సో ఈ పృథు చక్రవర్తి అవతారంలో నారాయణుడు లోకమ్మకి చేసిన మేలు ఏంటంటే భూమిని గోవుగా చేసి సమస్త వస్తువులను పితికాను. సో ఇది ఈ పృథు చక్రవర్తి వల్ల మనకి జరిగిన చాలా లాభం. నెక్స్ట్ 28 ఏంటంటే నారాయణ యొక్క 10వ అవతారం ఏంటి అని అడిగారు. 10వ అవతారం ఏంటంటే మత్స్య అవతారం అండి. 10వ అవతారం నారాయణ యొక్క 10వ అవతారం ఏంటంటే మత్స్య అవతారం. ఈ మత్స్య అవతారం ఏం చేసిందంటే హయగ్రీవుడు అనే రాక్షసుని చంపింది. అట్లాగే మొత్తం అంతా వాటర్గా ఉన్నప్పుడు ఇది నావ కింద, ఒక నావకి అంటే ఫిష్ బొమ్మ చూసుకున్నట్లయితే దీనికి ఒక ఫిన్ ఉంటుందండి. ఈ ఫిన్కి తాడును వేసి నావని కట్టి, ఒక పడవని కట్టి, ఆ పడవలో మన సప్తఋషులు, అలాగే ఇంపార్టెంట్ అంటే రిప్రొడక్టివ్ మెటీరియల్స్ ఏవేవి ఉంటాయో అలాంటి సీడ్స్ కానీ సాప్లింగ్స్ కానీ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఈ నావలో వేసి మొత్తం ప్రళయకాలంలో ఈ మత్స్యావతారం రక్షించిందండి. ఈ మత్స్యావతారం మొత్తం మళ్ళీ సృష్టి జరగడానికి కావాల్సిన వస్తువులన్నీ ఈ నావలో వేయించి, ఈ నావనేమో దీనికి కట్టించుకుని, తాడేసి కట్టించుకుని మనం మొత్తం కావాల్సిన మెటీరియల్ అంతా ఈ నావలో దాచి ఈ నావని రక్షించింది మునిగిపోనివ్వకుండా. సప్తర్షుల్ని ఏవేవైతే ఇంపార్టెంటో వాటిలన్నింటినీ ఈ మత్స్యావతారం అట్లాంటి హెల్ప్ చేసి మనల్ని రక్షించింది. సో 10వ అవతారం కింద మత్స్యావతారం చెప్తాం. 9వ అవతారం ఎవరు అంటే పృథు చక్రవర్తి. 8వ అవతారం ఎవరు అంటే రిషభనాథుడు లేదా ఉరుక్రముడు. 7వ అవతారం యజ్ఞుడు. 6వ అవతారం దత్తాత్రేయుడు. సో మత్స్యావతారంలో నారాయణుడు చేసిన మేలు ఏంటంటే భూరూపమైన నావని నెక్కించుకుని వైవస్వత మన్వంతరంను ఉద్ధరించను. వైవస్వత మన్వంతరం అంటే ప్రజెంట్ మనం ఉన్నది వైవస్వత మన్వంతరంలోనే ఉన్నాం. సో ఈ నావని మనకి తన ఫిన్కి కట్టుకుని మన అందరినీ కావాల్సిన రిప్రొడక్టివ్ మెటీరియల్ అంతా రక్షించేది ఎప్పుడు ప్రళయకాలం వచ్చినప్పుడు. అందుకని మత్స్యావతారం 10వ అవతారం అండి. సో ఏ మన్వంతరంలో మత్స్యావతారం ధరించాడంటే వైవస్వత మన్వంతరం. ఇదే ప్రజెంట్, వైవస్వత మన్వంతరమే ప్రజెంట్. ఒకసారి మీరు మన్వంతరాలు కూడా చూసుకోండి. ఇవి వైవస్వత మన్వంతరంలో ప్రజెంట్ ఉన్నాం. చక్షుష మన్వంతరం దీని ముందుది, సర్వాణి మన్వంతరం దీని తర్వాతది. ఫస్ట్ వచ్చేసి స్వయంభూ మన్వంతరం, 2 సర్వోచిష, 3 ఉత్తమ, 4 తపస, రైవత, లాస్ట్ వచ్చేసి ఇంద్ర సవర్ణి మన్వంతరం. సో ఈ మన్వంతరాలు కూడా ఇంపార్టెంట్. ఈ టైం లైన్ కూడా మీకు ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ నాకు కామెంట్స్లో తెలియజేస్తే నేను మళ్ళీ దీని గురించి క్లియర్గా ఒక వీడియో చేసి పెడతాను, మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.